C6 to E5. H3 to Z4. F6 to Z4. F3 to E5. H5 to H2. Checkmate. వావ్ సార్, ఎలా సార్ బోర్డే చూడకుండా? చెస్ అనేది కనిపెట్టగలవు. ఇది పల్లవుల కాలం నాటి కత్తి. కాంచీపురంలో కనిపెట్టబడింది. 2వ నందివర్మ ఉపయోగించింది. ఒక ఆర్కియాలజీ సైట్, ఒక క్రైమ్ సీన్ లాంటిది. ప్రతి ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్ని మీరు చూస్ చేసుకున్నారంటే మీకు హిస్టరీ మీద చాలా ప్యాషన్ ఉండాలి. మట్టిలో దిగి భూమిని అర్థం చేసుకుని రీసెర్చ్ జరిపి శిలాపలకాలని పరిశోధించి ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసిన తర్వాతే నిజమైన చరిత్రని తెలుసుకోగలం. సో మీ పని ఒట్టి మట్టిని తవ్వి రాళ్ళని బయటికి తీయడం మాత్రమే కాదు, కప్పబడిపోయిన మన నాగరికతని బయటికి తీయడం. బట్ సాడ్లీ మనం కష్టపడి తీసే యాంటిక్స్ అన్నీ ఈరోజు ఇల్లీగల్గా బయట దేశాలకి అమ్మబడుతున్నాయి. సో మీకు సొసైటీలో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాణ్ణి లోపలికి రమ్మను. సరే అన్న. రే పదరా. వావ్, బ్యూటిఫుల్ స్టాచ్యూ. ఏ సైట్లో తవ్వేటప్పుడు దొరికింది సార్ ఇది? అవన్నీ నీకు అనవసరం. సారీ సార్. దీని మార్కెట్ ప్రైస్, మిగతా డీటెయిల్స్ అన్నీ కావాలి. ష్యూర్ సార్, రెడీ చేసేద్దాం. నా పని కప్పి పెట్టిన వాటిని బయటికి తీయటం మాత్రమే కాదు, నన్ను తవ్వాలనుకున్న వాడిని కప్పెట్టేయటం కూడా. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి కారణం, చాలా డిపార్ట్మెంట్స్ కలిసి ముగించాల్సిన టాస్క్ ఒకటి ఇప్పుడు మనకు వచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్లో నెట్వర్క్ ఉన్న ఐడియల్ స్మగ్లింగ్ మాఫియాస్ చాలా కాలంగా ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీలంక, దుబాయ్ల ద్వారా స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. మన డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది యాంటిక్స్ ఇల్లీగల్ గా బయట దేశాలకు స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్మగ్లింగ్ చేయబడ్డ విగ్రహాల విలువ కొన్ని లక్షల కోట్లు. ఈ ఐడియల్ స్మగ్లింగ్ మాఫియాని ఆపరేట్ చేసే హెడ్ ఒకడున్నాడు. వాడి పేరు సాన్స్ ఫెరారో. ఒక మాయగాళ్ల వాడి బిజినెస్ చేస్తున్నాడు. చిన్న చిన్న డీలింగ్స్ కి వాడు వర్క్ లో ఉండే మనుషులను పెట్టి ఫినిష్ చేస్తున్నాడు. పెద్ద ట్రెజర్స్, మోస్ట్ ప్రెస్టీజియస్ అయిన వస్తువులు దొరికే చోటుకు మాత్రమే వాడు డైరెక్ట్ గా వెళ్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పటిదాకా మనం పంపించిన అండర్ కవర్ ఏజెంట్స్ అందరూ ఏదో ఒక విధంగా ఎక్స్పోజ్ అయ్యారు. అండర్ కవర్ ఏజెంట్స్ సస్పీషియస్ వెనకాల సాన్స్ ఫెరారో నెట్వర్క్ ఉండే అవకాశాలు ఎక్కువ. ఇదే ప్యాటర్న్ లో చాలా యాక్సిడెంట్ డెత్స్ వాడు నెట్వర్క్ ఉన్న దేశాల్లో జరిగాయి. ఈ దొంగతనాల్ని, హత్యల్ని త్వరలోనే అరికట్టాలి. వీడినొక్కడిని పట్టుకుంటే టోటల్ నెట్వర్క్ ని పట్టుకోవచ్చు. అండ్ మన దగ్గర నుంచి పోయిన అన్ని యాంటిక్స్ ని మనం రికవర్ చేసుకోగలం. సో హూ విల్ టేక్ ద లీడ్? సార్, ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ.
చాలా రోజుల తర్వాత మా అమ్మ చేతి వంట తింటున్నట్టుంది. చాలు చాలు, మీ పరికి ఏదైనా అయ్యో వద్దు బాబు. పర్లేదు పర్లేదు, ఇది మీ భార్యకి. ఏంటయ్యా ఇది? క్షమించమ్మా, ఇది మా అమ్మకి ఇచ్చే గిఫ్ట్ అనుకో. చాలా సంతోషం అయ్యా, ఇదంతా మీ వల్లే జరిగింది. బాధపడకండి స్వామి, అన్నీ అమ్మవారికే కదా. లోపలున్న అమ్మవారి విగ్రహం కూడా పాతపడింది, దాన్ని కూడా కొత్తదిగా చేసేద్దాం. Devraj. Product will be ready in the week. Okay, but I need much more older versions. There are plenty of demands for it. We will make it happen. Good. We'll do that. పార్ట్నర్, Arjun! మనం కష్టపడి తీసే యాంటిక్స్ అన్ని ఈరోజు ఇల్లీగల్గా బయట దేశాలకు అమ్మబడుతున్నాయి. యుద్ధ భూమిలో శత్రువుతో యుద్ధం చేసే ముందు వాడి తెలివిని మనం గెలవాలి. నోట్ చేసుకోండి. పంచలోహ విగ్రహం, హైట్ 90. సూపర్ అర్జున్, చిన్న తేడా కూడా లేదు. ఆ ఒరిజినల్ ఫారెన్ కి వెళ్తుంది, ఈ డూప్లికేట్ మన ఊరి గురికి వెళ్తుంది. చిన్నగా చేసినా పెద్దగా చేసినా రిస్క్ ఒకటే కదా. మనం ఎందుకు మరి పెద్దగా చేయకూడదు? నేనే దాని గురించి మాట్లాడాలనుకున్నాను. నా కాంటాక్ట్ లో శాన్స్ ఫెరారో అని ఒక ఇంటర్నేషనల్ ఏజెంట్ ఉన్నాడు. వాడే మన స్టాచ్యూస్ అన్నిటికీ నెంబర్ 1 బయ్యర్. వాడొక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏంటో ఆఫర్? చాలా పురాతనమైన అరుదైన విగ్రహం అడిగాడు. నేను తీసుకొస్తే నువ్వు దాన్ని డూప్లికేట్ చేయగలవా? పార్ట్నర్, నువ్వు రేట్ ఎంతో చెప్పు, విగ్రహాన్ని నేను తెస్తా. హలో గైస్, ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే, చిన్నప్పుడు మనం పై అంటే ఎంత అని అడిగితే మనం అందరం ఏం చెప్తాం? 22/7 లేదా 3.14 అని బై హార్ట్ చేసి మరీ చెప్తాం. కానీ నిజం చెప్పాలంటే 3.14 అంటే ఏంటో చాలా మందికి తెలియనే తెలియదు. అదేంటో చూద్దాం మనం ఇప్పుడు నా దగ్గర ఒక పిజ్జా ఉంది. దాని డయామీటర్ ఎంత అని ఇప్పుడు నేను ఒక దారంతో కొలుస్తాను. కొలతేసిన ఆ దారాన్ని 3.14 టైమ్స్ ఈ పిజ్జా చుట్టూ పెడతాను. అలా పెడితే నాకు ఒక కంప్లీట్ సర్కిల్ దొరుకుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇందులో ఏం లేదు. ఒక సర్కిల్ సర్కంఫరెన్స్ ని దాని డయామీటర్ తో భాగిస్తే వచ్చే వాల్యూనే పై అంటే 3.14. సో అది పెద్దదో చిన్నదో లేదా వీల్ లాంటి సర్కిల్ లేదా చందమామ లాంటి స్పీరో లేదా వాటర్ క్యాన్ లాగా సిలిండర్, వీటన్నిటికీ వాల్యూ ఒకటే. ఆ వాల్యూ 3.14. పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఇప్పుడు అది పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చింది. ఆ గుడి లోపల చాలా కాలంగా మూసి ఉన్న ఒక గదిని తెరిచి చూశాను. ఆ గదిలో చెదలు పట్టేసిన తాళపత్రాలు, తామ్రపత్రాలు దొరికాయి. ఆ తాళపత్రాన్ని ఎక్స్పర్ట్స్కి ఇచ్చి డీకోడ్ చేయించాను. దాంట్లో పள்ளிకొండ కృష్ణుడి ఆలయంలో ఒక పెద్ద రహస్య గది ఉన్నట్టు తెలిసింది. మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇదే అర్జున్. నువ్వు సైట్కి రావడానికి రెడీగా ఆ ఉన్నా. సైట్ కి ఇన్ఛార్జ్ ఎవరు? వాసుదేవ్. అయ్యయ్యో, అతను చాలా పెద్ద నసగాడు. అతనుంటే ఏ ప్లాన్ వర్కౌట్ కాదు. నువ్వు ప్లాన్ చెయ్యి, నేను వర్కౌట్ చేస్తాను. అవన్నీ ఓకే, నేను ఇంత సడన్ గా ఎలా ఇన్వాల్వ్ అవుతాను? 2 రోజుల్లో నీకు అదృష్టం అఫీషియల్ ఆర్డర్లో వస్తుంది. హయ్యర్ ఆఫీసర్స్ అందరూ ఈ ఊళ్ళోనే స్టే చేస్తున్నారు. నీకు ఎక్స్కావేషన్ సైట్లో స్టే ఏర్పాటు చేస్తాను. అక్కడైతే నీకు ఊరి జనాల డిస్టర్బెన్స్ ఉండదు.
హలో, సెన్స్ లేదా? కళ్ళు ఎక్కడ పెట్టి నడుస్తున్నారు? అదో మట్టి కొండ, ఎవడో కళ్ళు దాగి పడేసుంటాడు. ఏంటి మట్టి కుండ? తెరిచిన ఇంట్లోకి ఏదో దూరినట్టు దూరి నిన్నెవరు లోపలికి రానిచ్చారు? రే డీకే, బయట బోర్డు పెట్టాలి కదా. అంజనా, ఆయన కొత్తగా జాయిన్ అయిన సీనియర్ ఎక్స్పర్ట్. ఎవరో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడేస్తావా? అక్కడ క్యాప్చర్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ సార్. ఎవరైతే ఏంటి, సార్ కి ఫీల్డ్ లో ఎలా నడవాలో కూడా తెలియట్లేదు. దీంట్లో నీ సపోర్ట్ ఒకటి, పైగా కూలర్స్ ఒకటి స్టైల్ గా. కాస్త ఆగు అంజనా. అంజనా, అక్కడ ఏమైనా ప్రాబ్లమా? హాయ్ సార్. ఎవరేంటో తెలుసుకోవా? ఏ నీ పని చేసుకోపో. హలో సార్, ఐఎమ్ అర్జున్, ఇక్కడ అపాయింట్ అయిన సీనియర్ ఎక్స్పర్ట్. ఓ నువ్వేనా? అది హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమ్ కమ్ కమ్, లోపలికి రా. మిస్టర్ దేవరాజ్, సీనియర్ డైరెక్టర్. హాయ్. హలో. మిస్టర్ మదన్, పెయింటింగ్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ తంజావూర్ యూనివర్సిటీ. హాయ్. హాయ్. తను అంజనా, ఎపిగ్రాఫిస్ట్. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయిపోయింది సార్. ఎన్నేళ్ల నుంచి పరిచయం? ఇప్పుడే బయట. ఓ బయట కలిసావా? మరి ఆయన్ని గమనించలేదు? లేదు, గమనించలేదు. మగాడు కదా, గమనించి ఉండవులే. దేవరాజ్, ఆ కాయిన్ ఎక్కడ? ఓకే. డికే సార్, ఈ కాయిన్ ని ల్యాబ్ కు పంపించి నాకు రిపోర్ట్ తెప్పించు. ఎన్ని రోజులు పడుతుంది? ఈ రోజు పంపితే 3 రోజులు పడుతుంది సార్. అయితే ఈ రోజే పంపించు. ఓకే సార్. కాపర్ 3 గ్రాములు ఉంటుంది. ముందు ఒక మనిషి నించున్నట్టుంది, వెనకాల ఒక పక్షి, తల మీద కొప్పు. సో ఆడపక్షి. ఇది మిడివియల్ చోలాస్ పీరియడ్ది. ఐ థింక్ రాజేంద్ర చోళన్. సో ఈ కాయిన్ ఎర్లీ 11th సెంచరీకి చెందింది. హే, అందరూ చప్పట్లు కొట్టండియా. ఏ అమిరాజు సార్. అర్జున్ ఒకరు వస్తారు, టెంట్ రెడీ చేయమని చెప్పాను కదా, వచ్చారు, తీసుకెళ్ళి. సరే సార్. నమస్తే తమ్ముడు, ప్రయాణం బాగా జరిగింది. నమస్తే. బాగా జరిగింది. చాలా శక్తివంతమైన గుడి తమ్ముడు. ఇప్పుడు వెళ్ళొచ్చా సార్? సూర్యాస్తమైన తర్వాత లోపలికి వెళ్ళకూడదు తమ్ముడు. కాదని వెళితే పిచ్చి పడుతుంది, ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం. అదంతా మంచిది కాదు తమ్ముడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మీ లగేజ్ తీసుకొస్తాను. ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు ఏంటి?